వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు షిర్డీ ట్రిప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మేమైతే షిర్డీ ట్రిప్ వెళ్ళాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ బుక్ చేసుకొని స్లీపర్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయామండి. అసలు సూపర్ కంఫర్ట్గా ఉందండి జర్నీ అయితే. నేనైతే ఈ ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని అయితే మీకు బాగా ప్రిఫర్ చేస్తాను. మధ్యలో అయితే వెళ్ళే దారిలో ఇంకా డిన్నర్కి అయితే ఆగిందండి. ఇక డిన్నర్కి ఆగినప్పుడు ఒక హోటల్ దగ్గర ఇంకా మేమైతే చపాతీలు ఇంకా ఆబ్వియస్లీ ఇంకా మహారాష్ట్ర కాబట్టి ఎక్కడో ఆపాడు ఆ పన్నీర్ కర్రీ రోటీస్ అవన్నీ చూసారు కదా. తెల్లవారుజామున ఇంకా మేమైతే 8:30కి అట్లా రీచ్ అయిపోయాము. హోటల్ కూడా చాలా చాలా బాగుందండి. 3 స్టార్ హోటల్ బుక్ చేశాడు. అసలు ఎంత బాగుందంటే చాలా నీట్గా ఉంది. నాకైతే హోటల్ అనేది నీట్గా లేకపోతే నేను స్టే చేయలేను. తర్వాత రెడీ అయిన తర్వాత హోటల్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇచ్చారండి, ఫ్రీ సర్వీసు. ఇంకా మొత్తం అక్కడే కంప్లీట్ చేసేసుకొని మేము ముందుగానే విఐపి దర్శనము బుక్ చేసుకున్నాము షిరిడీలో. విఐపి దర్శనం కోసం అయితే వెళ్ళిపోతున్నాం, చూసారు కదా రెడీ అయిపోయి. ఇంకా విఐపి దర్శనంలో అయితే ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టిందండి. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళామండి. సాయి సాగర్ హోటల్ అంటే చాలా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు అక్కడే తింటాము షిరిడి వెళ్ళినప్పుడు. అక్కడ నుంచి తిన్నగా శని సింగనాపూర్ వెళ్ళామండి. అక్కడ తెలుసు కదా, శని సింగాపూర్లో శనిదేవుడు చాలా ప్రత్యేకత. ఇంకా స్వామివారికి పూజ చేద్దామని అన్నీ స్వామికి సంబంధించినవన్నీ పూజా సామాగ్రి తీసుకున్నాము. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అసలు ఆ స్వామిని అలా చూస్తూ అసలు ఎలా వెలిసాడో అనిపించింది, చూసారు కదా. శని భగవానుని దర్శించుకున్న తర్వాత ఇంకా మేము షిరిడి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ 6 o'clock అట్లా అయ్యింది. శని సింగాపూర్ నుంచి షిరిడి ఐ థింక్ ఒక 2 అవర్స్ ఉంటుంది. ఆ రోజే షిరిడి అండ్ శని సింగాపూర్ 2 కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మధ్యలో శని సింగాపూర్ షిరిడి వేలో అసలు బుల్లుంది కదా, అది చెరుకు రసం మనకి మిషన్స్ వాడకుండా చేస్తుందండి. ఆర్గానిక్, అసలు ఎంత ఫ్రెష్ ఉంటుందో. అక్కడ అన్ని ఇట్లా స్వింగ్స్ కూడా అరేంజ్ చేసిండ్రు. మస్తు మంచిగా అనిపించిండే. ఇంకా ఉయ్యాలలు కూడా ఊగినాము. షిరిడి పోయిన తర్వాత పైతని శారీ చూడకుండా నేను ఉంటానండి. ఇది ప్యూర్ పైతని శారీ. ఇది నెయ్యడానికి 6 నెలలు పట్టిందంట. దీని ఖరీదు ఎగ్జాక్ట్లీ 1 lakh అండి ఆ శారీ. ఇంకా తర్వాత మేము ఆ పైతని సారీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా మన బడ్జెట్లో లేదని చెప్పేసి ఇంకా మేము బయటకు వచ్చేసి ఇంకా చావడి ఇంకా ద్వారకామాయి అవన్నీ ఉంటాయి కదా సరౌండింగ్స్లో, అవన్నీ దర్శనం చేసుకున్నామండి మేము. అసలు నైట్ టైంలో అయితే షిరిడీని చూస్తుంటే నాకైతే స్వామిని వదిలి రావాలి అని అనిపించలేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ షాపింగ్, ఆ వైబ్స్, ఆ పాజిటివ్ వైబ్స్, ద్వారకామాయి అసలు సూపర్గా జరిగిందండి. ట్రిప్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఈ ట్రిప్ కూడా మాకు చాలా బడ్జెట్లోనే అయిపోయింది. ఎంత బడ్జెట్లో అనేది నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా బుక్ చేసుకున్నాము ఎలా వెళ్ళామనేది. ద్వారకామాయిలోనే సాయినాథుడు అక్కడే కదా కూర్చొని ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ద్వారకామాయి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే మెయిన్ అక్కడే కదా, ఫస్ట్ నుంచి స్వామి అక్కడే కదా ఉన్నాడు సాయినాథుడు. ఇంకా షిరిడి ట్రిప్లో ఇంకా నైట్ అంతా షాపింగ్ అదంతా ఎక్స్ప్లోర్ చేసేసుకున్నాము. పైతానీ శారీ అయితే నేను అంతకుముందు షిరిడి వెళ్ళినప్పుడే తీసుకున్నాను అన్నమాట, అంటే సెమీ పైతాని, అందుకని ఈ సారీ ఏం తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసామంటే త్రయంబకేశ్వర్ బయలుదేరాం అనమాట. త్రయంబకేశ్వర్లో ఏజెన్సీ త్రూ అనేది తీసేశారంట, కొంచెం మనం ఎక్కువ డబ్బులు ఇస్తే దర్శనం అని. ఇంకా ఎంత ఘోరం అంటే మా పరిస్థితి, ఇంకా ఎండ ఒక దిక్కు, ఇంకా విఐపి దర్శనం అని 200 రూపీస్ ఫర్ హెడ్ పెట్టారు. విఐపి దర్శనంలోకి లోపలికి స్టార్ట్ అయిపోయి లిటరల్గా 4 గంటలండి నిలబడ్డాము. అస్సలు ఇంకా మధ్యలో ఎక్కడో బ్రేక్ఫాస్ట్గా ఆపాడు. షిరిడీలో 6:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడ 4 అవర్స్ ఉంటుంది. షిరిడి టు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అండి. స్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలి. షిరిడి దగ్గరే మనకి గృష్ణేశ్వర్ ఒక జ్యోతిర్లింగం ఉంటుంది, తర్వాత త్రయంబకేశ్వర్ ఉంటుంది, భీమశంకర్ ఉంటాయండి. 3 జ్యోతిర్లింగాలు షిరిడి ట్రిప్పులోకి వెళ్తే కవర్ చేసుకోవచ్చు టైంని బట్టి. త్రయంబకేశ్వర్లో స్వామి దర్శనానికి వెయిట్ చేసి మేము కొన్న పూలు కూడా వాడిపోతున్నాయి. కానీ 4 అవర్స్ పట్టిందండి లిటరల్గా దర్శనమై బయటకు వచ్చేసరికి. ఇక్కడ మొర్రిపళ్ళు అంటారు కదా, తెలంగాణలో అయితే ఫేమస్ సమ్మర్ ఫ్రూట్ ఇది. ఇంకా నాకు ఎందుకో క్యాప్చర్ చేయాలనిపించి కొనుక్కున్నాం. మాకు ఆకలి దంచి కొడుతుంది. ఇక మొర్రిపళ్ళు కొనుక్కొని తిన్నాము. నేనేమో జాంకాయ కొనుక్కొని తిన్నా.
మంచిగా అనిపించింది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం కూడా సూపర్ జరిగింది. మేము లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి దగ్గరే సప్తశృంగి, కృష్ణేశ్వర్, అజంతా, ఎల్లోరా ఇవన్నీ కూడా కవర్ చేసాము. కాకపోతే ఈసారి మాకు టైం తక్కువగా ఉండడం వల్ల, ఈ రష్ బాగా ఉండడం వల్ల త్రయంబకేశ్వర్ షిరిడి కంప్లీట్ చేసామండి. ఈ టోటల్ జర్నీకి మాకు అప్ అండ్ డౌన్ ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. 30,000 ఇంక్లూడింగ్ ఫుడ్, హోటల్ అన్నీ కూడా చాలా లగ్జరీగా, హోటల్ కూడా 3 స్టార్ హోటల్ అండి. అంత లగ్జరీ ట్రిప్ 30,000లో అయిపోయింది. ఇంకా మీరు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగచ్చు. కాకపోతే మీరు షిరిడి వెళ్ళాలనుకున్నప్పుడు దగ్గర అజంతా, ఎల్లోరా ఉంది, కృష్ణేశ్వర్ ఉంది, జ్యోతిర్లింగము, సప్తశృంగి మహాదేవి ఉంది, ఆమె కూడా శక్తిపీఠము, ఇలా చాలా కవర్ చేయొచ్చు. మాకు టైం లేనందున ఇవే కవర్ చేసాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.